శరణం బని వచ్చిన భీకర శత్రువునైన బ్రీతిగా వగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరువగ సరిగావు దీనికి ధర్మంబుల్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఆ గోవిందుడి యొక్క ఆరాధనాన్ని భక్తి ప్రపత్తులతో శరణాగతి పూర్వకంగా ఎంతగా ఈ పుష్యమాసంలో స్వచ్ఛమైనటువంటి మనస్సుతో చేయగలము అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. ఈ జీవితంలో భగవన్మార్గంలో ముందుకెళ్ళాలి అంటే మరి కొంతైనా భగవత్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భగవత్తత్వాన్ని అర్థం చేసుకోవడమే కాదు, మన జీవితానికి రవ్వంతైనా అన్వయించుకొని ముందుకు సాగాలి. లేకపోతే ఎలా వస్తుందండి భగవద్ అనుగ్రహం? మనమేమో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో మునిగిపోతూ ఉండాలా, భగవంతుడు మాత్రం మనల్ని అనుగ్రహించేయాలా? అది ఎలా కుదురుతుంది? భగవంతుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నింటికీ కూడా అతీతుడుగా అనేకానేకమైనటువంటి అవతారాలలో ఎలా బ్రతకాలో ముఖ్యంగా రామావతారంలో కూడా మనకు చూపించినాడు కదా. ధర్మం అంటే ఏమిటో, ఎలా ధర్మాన్ని మనం ఆచరించాలో చూపించాడు. మరి అది మాత్రం చెయ్యకుండా భగవద్ అనుగ్రహం రమ్మంటే ఎలా వస్తుంది? అందుకే అంటున్నారండి, శరణం బని వచ్చిన భీకర శత్రువునైన బ్రీతిగా వగవలయున్. నైనా బాగా జాగ్రత్తగా విను. శరణం బని వచ్చిన, నిన్ను శరణు కోరుతాను అని చెప్పి వచ్చినటువంటి వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడువకు నాయనా. శరణం బని వచ్చిన భీకర శత్రువునైనా, నీకు వాడు ఎంత గొప్ప శత్రువైనప్పటికీ కూడా, నీకు ఎంతో అపకారం చేసిన వాడైనా కూడా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నిన్ను శరణు వేడి కనుక వచ్చాడా నువ్వు ఖచ్చితంగా అతన్ని కాపాడాలి, అతనికి సహాయం చెయ్యాలి. ఏరా నాకు ఆ రోజున ఇంత గొప్ప కీడు చేశావు, ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మరలా నా దగ్గరికి వచ్చావని చెప్పి నీవు మరలా తిరిగి అతనికి అపకారం చెయ్యడం కానీ లేదా అతనికి సహాయం చెయ్యకపోవడం కానీ చేస్తే నువ్వు భగవంతుడిని ఏమాత్రం అర్థం చేసుకున్నట్టు, నీకు భగవంతుడి గురించి అర్థం కానట్టు లెక్క, నీవు అసలు భక్తుడివే కాదు. అందుకే అంటున్నారు, శరణం బని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతిగా వగవలయున్. ప్రీతిగా అతన్ని అనుగ్రహించాలి. ఏమనుకుంటున్నావు? కరుణాపరుల తెరంగిది. ఇది ఎవరి పద్ధతో తెలుసా? ఎంత శత్రువైనా కూడా శరణు వేడితే అనుగ్రహించేటువంటి పద్ధతి కరుణాపరుల తెరంగిది. తెరంగు అంటే పద్ధతి అని అర్థం. కరుణాపరులు, కరుణ కలిగినటువంటి వారి యొక్క పద్ధతి ఇలానే ఉంటుందయ్యా. కరుణాపరుల తెరంగిది ఇరువుగా సరిగావు దీనికే ధర్మంబుల్. ఏ ధర్మమైనా తీసుకో, దీనికి మించినటువంటి ధర్మం లేనే లేదు. ఇదే చాలా గొప్ప ధర్మం, నీవు పాటించు. మరి రామచంద్రుడు కూడా వనవాస సమయంలో ఎంతో ప్రశాంతంగా సీతా అమ్మవారి యొక్క ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో కాకాసురుడు చేసినటువంటి అకృత్యం మనందరం కూడా వినే ఉన్నాం రామాయణంలో. కాకాసురుడు రక్తము వచ్చేలాగా సీతా అమ్మవారిని గాయపరిస్తే అటువంటి పాపకార్యం చేసినందుకు రామచంద్రుడు ఒక్కసారి మేలుకొని దర్భపోచని తీసి బ్రహ్మాస్త్రంగా మరిచి కాకాసురుడు మీదకి విడిచిపెడితే, కాకాసురుడు లోకాలన్నీ తిరిగాడు, గొప్ప గొప్ప వారందరి దగ్గరికి వెళ్ళాడు, కానీ ఎక్కడా కూడా శరణు లభించలా. చివరికి ఏమి చెయ్యలేక రామచంద్రుడి యొక్క పాదాలు చెంత పడిపోతే, శరణు వేడితే
అంత పాపం చేసినటువంటి క్రూర కర్మ కలిగినటువంటి ఆ కాకాసురుని కూడా రక్షించినటువంటి మహానొక గొప్ప ధర్మాత్ముడు కదా రామచంద్రుడు. మరి మహావిష్ణు తత్వాన్ని, ఆ రామాయణ తత్వాన్ని చిన్నప్పటి నుండి కూడా వినినటువంటి మనం మాత్రం అలా ఉండమా? అలాంటి పనులు చేయమా? మరి అలా చేయకపోతే ఎలా వస్తుంది భగవద్ అనుగ్రహం మనకు? కాబట్టి ఇటువంటి సద్గుణాలని జీవితంలో మనం అలవరుచుకోవాలి. అలా అలవరుచుకున్నప్పుడే భగవద్ అనుగ్రహానికి కూడా మనం పాత్రులు కాగలము అంటున్నారు పెద్దలు. కాబట్టి ఈ పుష్యమాసాన, ఈ శుభోదయ సమయాన ఇటువంటి సద్గుణాలతో మన జీవితాన్ని గడపాలి అనేటువంటి చక్కని నిర్ణయాన్ని ఈ ప్రాతకాలంలో మనందరం కూడా తీసుకుందాం. భగవద్ అనుగ్రహంతో ధర్మ మార్గంలో ముందుకెళ్ళేటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనందరం కూడా చరితార్థం చేసుకుందాం.